డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, పీజీ, బిఎల్ఎస్సీ కావచ్చు, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఏ కోర్సెస్ అయితే స్టూడెంట్స్ అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లై చేసుకోవాలండి. సో ఎగ్జాంపుల్గా మనకు కన్సాలిడేటెడ్ మెమో. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ అయిపోయింది, డిగ్రీ 6th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మీరు కన్సాలిడేటెడ్ మెమో అంటారు. అంటే అన్ని సెమిస్టర్కి సంబంధించి ఒకే మెమోలు ఇస్తారు, ఓవరాల్ సిజిపిఏ. నెక్స్ట్ వచ్చేసి టీసీ, సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ యూనివర్సిటీ నుంచి మీరు లైక్ డిగ్రీ చేశారు, పీజీ చేశారు, బిఎల్ఐసి చేశారు అని ఒక టీసీ ఇస్తారు. నెక్స్ట్ మైగ్రేషన్ అండ్ బోనాఫైడ్ కూడా ఇస్తారు. అంటే ఈ పలానా కాలేజీలో మీరు చదివారు ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ డిగ్రీ. సో ఒరిజినల్ డిగ్రీ కావాలంటే ఫస్ట్ ఈ 3 అప్లై చేసుకోవాలి. ఈ 3 అప్లై చేసుకున్న తర్వాత 1 or 2 monthsకి మనకు ఒరిజినల్ డిగ్రీ అయితే వస్తుంది. సో ఈ 4 సర్టిఫికేట్స్ మీరు ఏ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి, ఇవి అప్లై చేసుకోవాలంటే మనకి ఏమేమి సర్టిఫికేట్ కావాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోర్సెస్ వచ్చేసి మనకు యూజీ, డిగ్రీ, పీజీ, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి కావచ్చు, అన్ని కోర్సెస్ ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంటారో సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో ఈ ఒరిజినల్ డిగ్రీ మాత్రం ఒకటి సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఈ బేసిక్ సర్టిఫికేట్స్ అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ 4th పాయింట్ వచ్చేసి మనకు మీరు ఏదైతే సర్టిఫికేట్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవ్వాలి, రిజల్ట్స్ కూడా వచ్చి ఉండాలి. సపోజ్ ఒక బ్యాక్లాగ్ ఉంది, ప్రాక్టికల్స్ అటెండ్ కాలేను, అట్లా మరి ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే లేదు. ఏవైతే థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ ఉంటాయో 2 పాస్ అవ్వాలి. ఓన్లీ థియరీ ఉంటే థియరీ మాత్రమే పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్స్, మీరు అది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే, సో ఫస్ట్ ఎస్ఎస్సి మెమో, మీ 10th క్లాస్ మెమో అయితే ఉండాలి. అందులో నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, దాని మీద ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీకు సర్టిఫికేట్స్ మీద అయితే వస్తుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, సో మీరు రీసెంట్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, పాతది ఉన్నా పర్లేదు, కాకపోతే మీ ఒరిజినల్ క్యాస్ట్, మీరు బీసీఏనా, బీసీబీనా, ఎస్సీయా, ఎస్టీయా, దానికి సంబంధించింది అయితే ఉండాలి. అప్డేటెడ్ది లేకపోతే అప్డేటెడ్ తెచ్చుకొని మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఫోటో, అడ్మిషన్ నెంబర్, సో మీరు మీ 3 yearsకి సంబంధించిన డిగ్రీ వాళ్ళు, పీజీ కావచ్చు 2 yearsకి సంబంధించి మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సపోజ్ డిగ్రీ అప్లై చేయాలంటే మీ ప్రీవియస్ స్టడీ, మనకు ఇంటర్మీడియట్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, డిప్లొమా కావచ్చు, అది మీకు ప్రీవియస్ స్టడీస్ అడుగుతుంది. అదే మీరు పీజీ అనుకోండి, డిగ్రీకి సంబంధించింది అడుగుతుంది. అంటే మీరు ఏ కోర్స్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీకి సంబంధించింది మీరైతే అప్లోడ్ అయితే చేయాలి. సో పీజీ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి ఇంటర్, అవైతే మీరు సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇంకొక డౌట్ రావచ్చు, సపోజ్ మేము అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు మనకు సర్టిఫికేట్ వస్తాయంటే మినిమం 1 month టైం అయితే పడుతుంది. సో డిగ్రీ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్, పీజీ కావచ్చు, బిఎల్ఐసి కావచ్చు, ఆ కోర్సెస్ చేసుకోవాలనుకుంటే మీకు సిఎంఎంఓ, టీసీ, మైగ్రేషన్ అండ్ బోనాఫైడ్స్, ఈ 3 సర్టిఫికేట్స్ ఒకేసారి వస్తాయి. ఒకే 1 monthలో 1 monthలో వచ్చేస్తాయి. ఒకేసారి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓడి, ఒరిజినల్ డిగ్రీ, అంటే ఒరిజినల్ డిగ్రీలో మీ నేమ్, మీరు ఏ కోర్స్ చేశారు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, అది మాత్రమే వస్తుంది. ఇవి 3 అప్లై చేసుకున్న తర్వాత మనకు దాదాపు ఒక 45 days to 90 days, సో ఒక 2 to 3 months వరకు మనకైతే టైం పడుతుంది. ఇవి అప్లై చేసుకున్న తర్వాతనే వస్తుంది. సో ఫస్ట్ మీరు సిఎంఎం, టీసీ, మైగ్రేషన్, బోనాఫైడ్ అయితే అప్లై చేసుకోవాలి. ఎలా వస్తాయంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎక్కడికైతే రావాలో ఆ పోస్ట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. అంటే మీరు విలేజ్, హౌస్ నెంబర్, డిస్టిక్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ అవన్నీ ఇచ్చేస్తే ఆ పోస్ట్ లైక్ ఆ అడ్రస్కి, మీ హోమ్ అడ్రస్కి వచ్చేస్తాయి డైరెక్ట్గా. సో మీరు ఎంటర్ చేసేటప్పుడు ప్రాపర్గా మీరైతే ఎంటర్ చేయాలి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో ప్రజెంట్ ఈ బేసిక్ ఇవి తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ సర్టిఫికేట్స్. సో ఫస్ట్ మీరు అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీజు డిస్ప్లే అవుతుంది. మనం జస్ట్ టిక్ చేయాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ టిక్ చేస్తే కింద అమౌంట్ పడుతుంది. అమౌంట్ పడగానే కంప్లీట్ అమౌంట్ మీరైతే పేమెంట్ చేయాలి. సో ఫస్ట్ అప్లికేషన్ జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ద్వారా మీరు నార్మల్గా ఈ ఎగ్జామ్ ఫీజు ఎట్లా పే చేస్తారు, ఫస్ట్ అప్లికేషన్ వస్తాయి కదా, అప్లికేషన్ ద్వారా మీరు ఫీజ్ పేమెంట్ లింక్ క్లిక్ చేసుకొని మీరు అక్కడైతే ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి. సో అప్లై చేయాలి, ఫీజ్ పేమెంట్ లింక్ మీరు వెబ్సైట్లో మనకు సర్టిఫికేట్ సంబంధించి ఉంటుంది, అది క్లిక్ చేసుకొని మీరైతే ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి. సో 1 month వెయిట్ చేయాలి. 1 month రాగానే మీకైతే అది వచ్చేస్తాయి. అది వచ్చిన తర్వాత మీరు ఓడి అయితే అప్లై చేసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఎవరికైనా అప్లికేషన్ సర్వీస్ కావాలంటే కంప్లీట్గా మేమే అప్లై చేసి ఇస్తాము. 300 rupees అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో డిగ్రీకి సంబంధించిన ఈ 3 సర్టిఫికేట్స్, పీజీ అయితే పీజీకి సంబంధించింది. సో కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్కి 300 rupees అవుతుంది. మీ బేసిక్ సర్టిఫికేట్స్ మాకు సెండ్ చేస్తే కంప్లీట్ అప్లికేషన్ చేసి ఇస్తాం. అండ్ అప్కమింగ్ వీడియోలో మీకు అప్లికేషన్ ఎట్లా చేయాలో ఒక వీడియో చేస్తాను, అది చూసుకొనైనా మీరైతే చేసుకోవచ్చు. అండ్ అతను పర్సనల్గా మాట్లాడాలన్నా, ఏమైనా గైడెన్స్ కావాలన్నా, దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సో కాల్లో మాట్లాడాలంటే 100 rupees ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో మీకు సర్టిఫికేట్స్ వచ్చే వరకు మీకు ఏమైనా డౌట్స్ కావచ్చు అవన్నీ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ కావాలంటే, సో అప్లికేషన్ అని కింద మెసేజ్ చేయండి, నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆర్
గైడెన్స్, లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడాలనుకుంటే 100 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో డైరెక్ట్ కాల్ చేసినా, డైరెక్ట్ మెసేజ్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. సో ఇంట్రెస్టెడ్ అండ్ జెన్యూన్ స్టూడెంట్స్ ఉంటేనే ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత మీకు ఆ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్ వీడియో నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్, ఈ అఫీషియల్ వెబ్సైట్ది అండ్ ఫీజ్ పేమెంట్ లింక్ కావచ్చు, అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ అది క్లిక్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు. అండ్ అప్కమింగ్ వీడియోలో ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ తీసుకొని ఎట్లా అప్లై చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సర్టిఫికేట్స్కి ఎంత అమౌంట్ అవుతుందో కూడా అది చూసి ఆ వీడియోలో నేను చెప్తాను. ఆ అమౌంట్ అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరు కింద వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.